హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వన్స్ మోర్ కేతిరెడ్డి కార్యక్రమంలో కూటమిపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో నేను భారీ మెజార్టీతో గెలుస్తానని, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా మీరు వచ్చేదానికి భయపడేలాగా చేస్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎన్ని జెండాలు వచ్చినా ఇక్కడ మాత్రం గెలిచేది మాత్రం వైసీపీ అని వ్యాఖ్యానించారు. నరుగుతాం తొక్కుతాం అంటే కుదరదని, ఎవరు ప్రజలకు చేరువుగా ఉంటారో ఆయనే సరైన నాయకుడని వ్యాఖ్యానించారు. తాత పేరు చెబుతాం, నాన్న పేరు చెబుతామంటే కుదరదని, ఆ కాలం పోయిందని, అలా ఓట్లు వేసే కాలం ఇది కాదని చెప్పుకొచ్చారు. ధర్మవరం చరిత్ర ఉన్నంత కాలం ఇక్కడ ఒక ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉండేవాడు. ధర్మవరం దశ దిశ మార్చాడు అనిపించుకోవాలన్నదే నా కోరిక. ధర్మవరంలో ఓడిపోయిన 20 రోజులకే వరదాపురం సూరి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. రాప్తాడులో ఓడిపోయిన తర్వాత శ్రీరామ్ ఇక్కడికి వచ్చారు. కొద్ది రోజుల తర్వాత జనసేన తరపున ఇంకొక ఆయన వచ్చారు. ఇప్పుడు బీజేపీ తరపున ఇంకో ఆయన వచ్చారు. వీళ్ళందరికీ ఒకటే బాధ. నేను గుడ్ మార్నింగ్ నిర్వహిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, కేతిరెడ్డిని మాట్లాడితే మేము అందరం హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. కేతిరెడ్డిని మాట్లాడితే హీరోలు కాలేరు. కేతిరెడ్డిలా జనాల వద్దకు వెళ్తే హీరోలు అవుతారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏం ఉపయోగం? గతంలో నరేంద్ర మోదీని విమర్శించిన వ్యక్తి నేడు నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నరేంద్ర మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు మోదీతోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో నారా లోకేష్ కంటే ముందే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏడ్చారు. ఇలాంటి వ్యక్తులని ఏమనుకోవాలి అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.